మనందరి ఇళ్ళల్లో నల్ల కనెక్షన్లు ఉన్నాయి కదా. రోజు తప్పించి రోజు నీళ్ళు వస్తే సాలిన కాడికి పట్టుకొని బంద్ పెడతాం. కానీ కొందరి హుషారితనం ఏరే ఉంటదుల్లా. గా నీళ్ళనే పైన ట్యాంకులకు ఎక్కియాలని మోటార్లు పెడతారు మీదికి అగువడకుండా. ఇక అప్పుడేమైతుంది, వచ్చినట్టు వాళ్ళకే పోతాయి, పక్కోళ్లకు తాగనికి సుతరావు. సేమ్ గిట్లనే చేస్తుంది ఆంధ్ర గవర్నమెంట్ కూడా. వరద జలాలు అనుకుంటా మన ఎత్తుకపోయే ప్లాన్ వేస్తే మనోళ్ళే మూకోలే సెంటర్ వాళ్ళకి కంప్లైంట్ చేసి ఆపిచ్చిర్రు. బాబు గారు ముంగటేసుకున్న బనక చిల్లరకు బిరేకులు పడ్డా మనోళ్ళ పోరాటం అయితే అవుతలేదు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోటి ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టి బనక చిల్లర భాగవతం అంతా చూపించిండ్రు టీవీలా. గోదావరి నీళ్లు ఎట్లొస్తాయి, ఎట్లా పోతాయి, ఏడ ప్రాజెక్ట్ ఉంది, ఆంధ్రాలో కొత్తది కడితే ఏమైతుంది అనేది మొత్తం వివరంగా చెప్పారు పెద్ద ఆఫీసర్లు. అప్పట్లో ఇద్దరు సీఎంల విందు భోజనాల తర్వాత గోదావరి నీళ్లు మలుపుకపోండ్రి, మీరు రాయలసీమను రతనాలసీమ చేసుకోండి అని కేసీఆర్ సార్ మాట్లాడిన వీడియోలు కూడా మళ్ళొకసారి వినిపించారు. రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం. గోదావరిలో ఉన్నాయి, మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి, మీకు మేము సహకరిస్తామని చెప్పినాం. పాత గవర్నమెంట్ తెలంగాణకు మస్తు అన్యాయం జరిగిందని వివరాలన్నీ చెప్పిండు నీల మంత్రి ఉత్తమ్ సారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తా కేసీఆర్. సీమకు గోదావరి, ఆంధ్ర తెలంగాణ వేరు కాదు అని అన్నది ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 10 ఏళ్లలో తెలంగాణకు మస్తు అన్యాయం జరిగింది, అంత కేసీఆర్ పుణ్యమే అనేది ముఖ్యమంత్రి గారు మాట. హరీష్ రావు గారు, చంద్రశేఖర్ రావు గారు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు ఒక గుదిబండగా మరణ శాసనంగా తయారైంది. అప్పుడు చేయవలసిందంతా చేసి ఇప్పుడు మళ్ళా సెంటిమెంట్ లేపుతున్నారని గరం అయ్యిండు. పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి నీళ్ల సెంటిమెంట్ ను వాడుకోవాలి. ఈ నీళ్ల సెంటిమెంటే తిరిగి మళ్ళీ పార్టీని బతికిస్తుంది. దానికి భూతంగా ఆ పక్క రాష్ట్రంలోనే ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక భూతంగా చిత్రీకరించాలని క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఈ క్షుద్ర పూజలు చేసే ఫామ్ హౌస్ నాయకుడికి ఈ రోజు ఇదొక్కటే జీవనాధారం అని ఆలోచన చేసి మనల్ని బదనాం చేయాలనుకుంటుండు. ఈ ముచ్చట్లన్నీ ఊరూరా చెప్పాలని పార్టీలకు అవాజ్ ఇచ్చిండు సీఎం సారు. బనక చిల్లర ప్రాజెక్ట్ నాపాలని మస్తు కొట్లాడిండ్రు. మరి సచివాలయానికి అన్ని పార్టీల ఎంపీలను పిలుచుకొని వివరంగా చెప్పి అందరు సలహాలు తీసుకున్నారు. ఢిల్లీకి పోయి సెంటర్ మంత్రులను కలిసి కంప్లైంట్ చేసిండ్రు. దానికి మొదలే ఎన్నో ఉత్తరాలు రాసిండ్రు, ఎందరినో కలిసిండ్రు. నీళ్ళ లెక్క తేలకుండా ప్రాజెక్టు కు పర్యావరణ పర్మిషన్లు ఇయ్యలేమని ఖరాఖండిగా చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ కూడా. చంద్రన్న ఢిల్లీలో చక్రం తిప్పే లెవెల్ ఉన్నా గానీ బ్రేక్ పట్టదంటే చిన్న ముచ్చటేం కాదుల్లో. సర్కారోళ్ళు ఇంతగానం తిప్పల పడితే పార్టీ ఆఫీసులకు వెళ్ళి గట్లని బీఆర్ఎస్ మా కొట్లాటతోటి ఆగింది, మేమే ఆగవచ్చామని గొప్పగా ప్రచారం చేసుకుంటే గమ్మతున్నది. మన ఫోకస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద పెట్టాలి. బీజేపీ పరోక్షంగా కేసీఆర్ ను బతికించడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తుండ్రు. దానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నది కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట కేసీఆర్